మాతృదేవోభవ. ఇంత విశ్వమందు ఇన్ని వేషములందు ఒక్కటైనా మనసుకెక్కదయ్యే జగన్మాత. ఇంత విశ్వమందు ఇన్ని వేషములందు ఒక్కటైనా మనసుకెక్కదయ్యే. పద్మమౌసు దేవి పాదములన్ మదిరాలిపోయే కర్మ కాలిపోయే. పద్మమౌసు దేవి పాదములన్ మదిరాలిపోయే కర్మ కాలిపోయే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 931వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. కర్మ కాలిపోవడం అనేది మనం ఏదో తిట్టుమాట కింద భావిస్తాం. నీ కర్మ కాలిపోను, ఏదో కర్మ కాలిపోయిందమ్మా అంటారు. నిజానికి అది శుభప్రదమైన మాట. వేదాంత శాస్త్రం ప్రకారం మనం నిత్య జీవితంలో అశుభాలుగా భావించేవి వేదాంత శాస్త్రం ప్రకారం పరమ శుభాలు. అంతకంటే కావలసిందేమిటి అంటారు యోగులు. అందులో ఈ కర్మ కారణం. కర్మ నిజంగానే కాలిపోతే, దగ్ధం అయిపోతే ఇక జన్మ ఉండదు. మనకు అది ఇష్టం లేదు కాబట్టి అది తిట్టుబదం అయింది. వాడి కర్మ కాలిందమ్మా అంటాం. కర్మ చెడ్డదవడం వేరు, కర్మ కాలిపోవడం వేరు. నిజంగా కర్మ కాలిపోతే అంతకంటే గొప్ప విషయం మరొకటి లేదు. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ అంటాడు భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో కృష్ణుడు. ఎవరు తన జ్ఞానం కారణంగా కర్మల్ని కాలేలా చేసుకుంటాడో వాడే పండితుడయ్యా అంటాడు. పుణ్యపాప కర్మలు రెండూ దగ్ధమైపోయేలా చేసుకోగలగాలి. జ్ఞానం అంటే అదే. అప్పుడు మాత్రమే ఆనందంగా ఉండగలుగుతాడు. మనం ఎంతసేపు పాపాలు పోవాలని కోరుకుంటాం, పుణ్యాలు పోవాలని కోరుకోవాలి. అది కూడా పుణ్యం పాపం రెండూ పోతే ఒకటి పోయి ఒకటి ఉండడం జరగదండి అలాగా. ఎందుకంటే రెండూ జ్ఞాపకాలే. భౌతికమైన రూపాలు దేనికి లేవు, రెండూ జ్ఞాపకాలే. మనస్సులోంచి జరిగిపోతే ఇది జరుగుతుంది. అంచేతను మొత్తం మనస్సే ఖాళీ అవ్వాలి. అదే చిత్తశుద్ధి. శుద్ధి అంటే ఖాళీ అవ్వడం, శుభ్రం చేయడం కాదు, శుద్ధి ఖాళీ అవ్వడమే. అది ఎప్పుడు జరుగుతుందంటే ఇంత విశ్వమందు ఇన్ని వేషములందు ఒకటైనా మనసుకెక్కదయ్యి. ఆ జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మపాశాలని దహించడం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఆ వ్యక్తికి ఈ విశ్వంలో ఉండేటువంటి ఆకర్షణలు ఏవీ నచ్చవు, ఏవీ అతను లొంగ తీసుకోలేవు. ఇంత విశ్వమందు ఇన్ని వేషములందు ఒక్కటైన మనసుకెక్కదయ్యే. ఫలానాది తినాలనుంది అనుకోడు, అన్నీ తిన్నాడు, అయిపోయింది. ఫలానావేవో చూడాలి అనుకోడు, చూశాడు, చూసిన వాటి ద్వారా తత్వం తెలిసింది. ఇంకా తాజ్మహల్ చూశాక ఎన్ని గాజుమహల్ చూసినా ఒకటే. ఆ వస్తుతత్వం తెలుసుకున్న తర్వాత వస్తువుల్ని సేకరించుకోవాలని ఉండదండి. ఇంకో మాట నాకు అనుభవంలో బోధపడిన విషయం చెబుతాను. అంటే సహజమైనటువంటి సంతృప్తిని మనం పొందడం కోసం చాలామందికి ఉపయోగిస్తుంది. మన ఇంట్లోనైనా కార్యాలయంలోనైనా మనం వస్తువులు బాగా పేర్చుకుంటూ ఉంటాం. అసలు అవి ఏమిటో ఉండడం ఒక సంతృప్తి. బట్టలు కూడా అంతే. కొంతమంది కట్టుకోరు, ఉంటూ ఉంటాయి అలాగే బీరువాల నిండా. అదో సంతృప్తి. చూసుకుని ఆనందిస్తారు. మనం కట్టుకున్నప్పుడు మనకెందుకు దండగ తప్ప. అలాగే వస్తువేనా ఎంత మనం ఎప్పుడైనా దేన్ని ఉపయోగించినప్పుడు మన ఇంట్లో దేనికది? అందం కోసం. అందం అంటే ఏమిటి? చూడడం పోనీ మనం చూసామా? లేదు. ఎవరో వచ్చి చూస్తారని మనం పేరుస్తాం. ఇది అజ్ఞానం. ఎవరో వచ్చి చూడడానికి వస్తువు ఉన్నా ఒకటే, ఖాళీగా ఉన్నా ఒకటే. ఆ గోడ కూడా చాలా అందంగా ఉంటుంది. ఖర్చు లేని వ్యవహారం. ఈ వస్తు వ్యామోహం వదలాలంటే ముందు ఉన్న వస్తువులని అందంగా పేర్చుకుని వారానికోసేనన్నా తుడుచుకుంటూ ఉండాలి. అవి అందంగా ఉండాలంటే చూడవాలిగా. శుభ్రంగా గోడలు, కిటికీలు, తెరలు అన్నీ ఉన్న చోట అద్దాల బీరువాల్లో పెట్టినటువంటి వస్తువుల మీద కూడా దుమ్ము పడుతుంది అంటే ఇక బహిరంగంగా ఉన్నవాడి సంగతి చెప్పేదేమిటి? కానీ మనం ఉన్నంతలోనే అందంగా పేర్చుకుని వాటిని తుడుచుకుంటే కొన్నాళ్ళకి ఆ వస్తువుల మీద వ్యామోహం తగ్గిపోతుంది. ఏమిటిది కొనడం, పెట్టడం, పేర్చడం, ఎప్పుడైనా చూసామా, పెట్టామా, దేనికి ఇది ఇక్కడ ఎవడికో ఇచ్చేస్తే పోలా. మన శ్రమ గురించైనా మనకు అనిపిస్తుంది. అసలు ఆ చూడడంలో ఉండే అనుభూతి ఎప్పుడైతే వచ్చిందో అన్ని అక్కర్లేదు, ఖాళీ కూడా అప్పుడు వస్తువులా కనిపిస్తుంది. అప్పుడు జగత్తు మొత్తం పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
అనే వేదాంతం వంట పట్టిపోతుంది. ఒకే ఒక పూర్ణ పదార్థం ఉంది, ఇక్కడ వస్తువు పెట్టినా ఒకటే, ఖాళీగా ఉన్నా ఒకటే. అప్పుడు ప్రతి దాంట్లోనూ ఏదో పెట్టాలని, ఉంచాలని, అట్టి పెట్టుకోవాలని ఉండదు. ఇంకా వస్తువుల్ని అందంగా పేర్చుకుని శుభ్రంగా చూసుకోవడం అలవాటు పడితే వస్తు వ్యామోహం తగ్గుతుంది. శరీరాన్ని శుభ్రంగా తోముకుని హాయిగా సుఖంగా స్నానం చేయడం అలవాటు పడితే శరీర వ్యామోహం కూడా తగ్గుతుంది. విసుగొచ్చేస్తుంది కొంతకాలానికి. అసలు దీని ప్రయోజనం ఏమిటని ఆలోచిస్తాం. ఊరికే అడిబుడిగా స్నానం చేసి బయటపడడం వల్ల ఆ శరీర వ్యామోహాలు కూడా తగ్గడాల. ఏదో ఉంది ఏమీ లేదు ఇందులో అర్థమవుతుంది. ఇదొక చిత్రమైనటువంటి తాత్వికమైన పరిశోధన, చిన్న విషయం. అలా చూస్తే ఖచ్చితంగా మనకి విశ్వంలో ఏ వేషము, ఎవరి ఆకారము, ఏ రకమైన వికారములు నచ్చవు. ఏముంది ఇందులో ప్రతిదానికి ఇలాగే. ఒకటే మనసుకి ఎక్కట్లేదమ్మా. మరి ఏం జరుగుతోంది? పద్మమౌచు దేవి పాదమ్ములన్ మది రాలిపోయి. అమ్మవారి యొక్క స్మరణ తప్ప, అమ్మవారి చింతన తప్ప మరి ఏది మనస్సుకి ఎక్కడం లేదు. అదే కర్మ కాలిపోయి. అంటే కర్మబంధాలన్నీ విడిపోయారు. వాడు మనస్సులో ఏం లేవు. బయటకుంటే ఉండొచ్చు, బయటకు 100 ఉంటాయి. ఎన్ని ఉంటే ఏమి, ఈ శరీరం ఉన్నంతకాలం ఉంటాయి. మన మనస్సు వాటి మీద లేనప్పుడు ఏ బంధము మన్నేం చేయలేదు. మనకి తెలియనంత కాలం ఎంత దుర్వార్త కూడా మనని బాధ పెట్టలేదు. మనకి తెలియదుగా. మనకు తెలియనంత కాలం ఎంత శుభవార్త కూడా మనకి ఏ ఆనందమూ కలిగించదు. మనకు తెలియదుగా. అలాగే మన దృష్టి దాని మీద లేనప్పుడు ఎన్ని ఆర్భాటాలు, హంగులు మన చుట్టూ ఉన్నా వాటితో మనకు సంబంధం లేదు. మన మనస్సులో భయం లేనప్పుడు ఏ ఆయుధము అవసరం లేదు. అంతా వెరసి మనస్సే ప్రపంచం. ఆ మనస్సు అగాధమైన సముద్రం లాంటిది. అందుకే ఆ సముద్రం నుంచి రత్నాలు వెలికి తీసినట్టే దుఃఖాలు తీస్తున్నాం. తప్పదు, తవ్విపోసుకుంటోంది సముద్రం. చెబుతూ ఒక్క మాట అంది. ఆత్మస్థుతి, ఆత్మనింద పనికిరావని ఇంతవరకు ఏదో సముద్రం ప్రథమ పురుషులో చెప్పానయ్యా. నిజానికి నేను తరంగం వేరు, సముద్రం వేరు కదా, వేరు కాదు కదా, నీకు తెలియందేముంది. అద్వైతం చదువుకున్నవాడివి. సముద్రంలోంచి తరంగాలు పైకి లేచినట్టే విశ్వమంతా వ్యాపించినటువంటి పరమాత్మలోంచి జీవులందరూ తరంగాలుగా పైకి లేచారు. ఆ మూలమైనటువంటి పదార్థంలో పైకి లేచే శక్తి, శీఘ్ర చలన శక్తి ఉంది. అదే పదార్థం కాదు. అది అప్పుడప్పుడు అలా పైకి లేచి అలా విజృంభిస్తుంది, మళ్ళీ పడుకుంటుంది. అదే జగత్తు. అందుకే పరమాత్మయే జగత్తుగా వివర్తవాదం ప్రకారం రూపొందాడు తప్ప పరమాత్మ వేరు, జగత్తు వేరు కాదు. అందువలనే జగత్తు మిథ్య. పరమాత్మయే జగత్తుగా ఎలా రూపొందుతాడు? చాలా సూక్ష్మమైన విషయం అండి. ఇందులో జాటిల్యం, కాఠిన్యం ఏమీ లేదు. మనం పడుకుని కలగనేటప్పుడు మనమే మన కలగా ఎలా రూపొందుతున్నాం? మన మనస్సు ఎంత మాయ చేస్తోంది. మనకే ఇంకో రూపం ఇస్తోంది, పడుకున్న రూపం కాకుండా ఇంకో రూపం. ఇంకా కొన్ని రూపాలు వస్తున్నాయి. అందులో మనుషులే కాదు, చెట్లు, చేమలు, పొలము, పుట్ర కూడా ఉన్నాయి. విచిత్రంగా సృష్టిస్తోంది ఆ కళల్ని. అసలు మనకేమి సంకల్పం లేనివి, ఎప్పుడూ అనుకోనివి. అనేక శుభాలు, అనేక అశుభాలు, అనేక దుఃఖాలు, అనేక సుఖాలు, అనేక మెట్టలు, అనేక పల్లాలు, అనేక ఎగుడులు, అనేక దిగుడులు. ఇంత ప్రపంచాన్ని మన మనసు సృష్టిస్తూ ఉంటే ఆ కళలో ఉన్నంతసేపు అదే నిజం అనుకున్నాం. ఒక జీవుడు తన కళని తాను కంటూ తన కళని తానే నిర్మాణం చేసుకుని తానది నిజం అనుకుని తర్వాత ఎప్పుడో దాని నుంచి బయటపడడం ఎంత సత్యమో, పరమాత్మ ఈ విశ్వం అనేటువంటి రూపాన్ని కల్పించుకొని తానే ఆ విశ్వమై అనేక రూపాలు ధరించి కిందపడి, మీదపడి, సుఖపడి, దుఃఖపడి మళ్ళీ దాని నుంచి జ్ఞానంతో బయటపడడం అంతే సత్యం. మంచిది. ఆయన కోసం ఆడుకుంటున్నారు. ఇదంతా ఒంటరి పేకాట. మా పెద్దవాళ్ళు చెప్పేవారు పూర్వం, ఒకడు ఆడుకునే పేకాట రా సృష్టి ఉందనేవారు. ఒకళ్ళే పేక ఆడుకునేవారు పూర్వం. ఒకళ్ళే ఏదో ముక్కలు అట్టేసేవాడుందని ఏదో ఆట అనేవారు. మరి అడ్డాట్లో అదో భాగం అనేవారు. ఒకడే ఆడుకునేవాడు. అటు ఇటు తనే. నిజానికి అలాంటి ఆట ఆడితే ఒక పేకాట ఆడే అలవాటు ఉన్నవాడు అలాంటి ఆట ఆడితే తొందరగా వైరాగ్యం వస్తుంది.
జగల్లేలు అర్థమైపోతుంది. అటు నేనే ఇటు నేనే, ఏది నెగ్గినా ఒకటే, ఏది ఓడిపోయినా ఒకటే, ఇంకా వ్యామోహాలు ఎందుకు ఉంటాయని ఇతరులతో ఎవరితో ఆడితే రకరకాల రాగద్వేషాలు ఉంటాయి. భగవంతుడు తనతో తానే పేకాడుతున్నాడు అనుకుందాం కాసేపు అర్థం కావడానికి. అంతే అద్వైతం, ఆత్మ పరమాత్మ, అలాగే సముద్రం తరంగం. అంతేగాని అంతకంటే ఏముందయ్యా. మొత్తం మీద ఇలా చెప్పేసరికి కవికి ఒక్క అనుమానం వచ్చింది. అనుమానచ్ఛద మర్మరధ్వనులకు ఆలింపకి ఉండంగలేకను పల్కాడనిట్లు ఉత్కలికతో కంఠంబు రుద్ధంబుగా. అనుమానచ్ఛద మర్మరధ్వనులకు ఆలింపలేకను పల్కాడితినిట్లు. అనుమానాలు ఏదో రకరకాలు. ఏమిటి ఇలా మాట్లాడుతోంది? ఇలా చెప్తే అభివృద్ధి ఎలా సాధ్యం? మానవుల అభివృద్ధి లేకుండా అలా ఉండిపోతారా? ఏదో పరిశ్రమల అభివృద్ధి అంటున్నారు. అసలు పైగా ఇంకొక అనుమానం వస్తోంది కవికి. ఇంత స్పష్టంగా చెబుతోంది సముద్రం, ఎంతోమంది చెప్పారు, అయినా ఎందుకు వినడం లేదు? అసలు ఈ వినకపోవడానికి మనిషిలో ఉండే లోపం ఏమిటి? ఇది కూడా ప్రాథమిక విషయం కదా. ఎన్ని ఉపదేశాలు చేసినా కొంతమంది ఎందుకు మారరు? యావత్ మానవ జాతికి పర్యావరణాన్ని గురించిన ఆ జాగరూకత ఎందుకు ఏర్పడడం లేదు అని అంటున్నాడు ఇక్కడ. ఊర్మిక రాక్షసంబైన ఊర్మిని కూర్మిని గల్గి మాదు దుష్కర్మలు సైచినావకట. ఊర్మిక రాక్షసంబైన ఊర్మిని కూర్మిని గల్గి మాదు దుష్కర్మలు సైచినావకట. స్పష్టముగా దినపత్రికల్ ధరామర్మములెల్ల వ్రాయుచు ప్రమాదపు హెచ్చరికల్ వెలార్చినన్ కర్మమిదేమి ఒక్కరునుగాంసరు బాధ్యతలను గ్రహింపరే. ఉత్కలిక, ఊర్మిక, ఇంకా ముందు నీటి డొంక అని వస్తుంది. ఇవన్నీ కెరటానికి వాడగా మిగిలిపోయిన పేర్లు. అవన్నీ చివరి అధ్యాయాల్లో వాడుతున్నాడు. భురుండి అని అన్నవో చోట వాడారు. నిజంగానే ఈ కావ్యం మొత్తం చదివితే సముద్రానికి ఉండే పర్యాయ పదాలు తెలుగులో సంస్కృతంలో ఎన్నున్నాయో అన్నీ ఇందులో వాడినట్టు గుర్తిస్తాం. కెరటానికి కూడా అంతే, ఎన్నున్నాయో అన్ని, చిన్నది కూడా వదలకుండా. ఒకచోట కర అంటారు, కర అంటే తరంగం. కడ అని కూడా ఉంది. కడలు కలిగిందే కడలి, కడలు అని అర్థం. కడలు అంటే తరంగం, అంచేతే కడలి అంటే సముద్రం. కర అంటే కూడా తరంగం. అన్ని పదాలు ఒకచోట రాసుకుని, సముద్రానికి సంబంధించినవి, కెరటానికి సంబంధించినవి, రకరకాల విషయాలకు సంబంధించిన పర్యాయ పదాలు నిఘంటువులు చూసి ఒక చోట రాసుకుని ఇది వాడామా లేదా, ఇది వాడామా లేదా అని చూసుకుని వాడని చోట కొత్తవి వాడడం జరిగింది. విద్యార్థులకి భాషా జ్ఞానం పెరగడానికి ఈ కావ్యం చాలా ఉపయోగిస్తుంది. నేను కవిని కాబట్టి స్వయంగా చెబితే బాగుండదేమో, కానీ అంతకంటే ఇంకో మార్గము లేదు కాబట్టి చెబుతున్నా. విద్యార్థులకు 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఏ తరగతుల్లోనైనా కొన్ని చోట్ల ఇందులో ఉండేటువంటి ఘట్టాలు, కనీసం ఈ పర్యావరణ ఘట్టాలు లాంటివి పాఠ్యాంశాలుగా పెడితే మంచి భవిష్యత్తు తరం రూపొందుతుంది. ఆ విషయాన్ని సముద్రం కూడా చెబుతోంది. భాషా జ్ఞానం పెరుగుతుంది. ఊర్మిక రాక్షసంబైన ఓర్మిని కూర్మిని గల్గి మాదు దుష్కర్మలు సైచినావు. ఊర్మిక, ఓ కెరటమా. ఊర్మిక అంటే ఉంగరం అని కూడా అర్థం ఉంది. సరిగ్గా కెరటం ఇలా పైకి లేచినప్పుడు ఇలా ఇలా మలుచుకుంటుంది. ఇలా పైకి లేచి ఇలా మలిచినట్టే ఉంటుంది ఉంగరం ఆకారం. అందుకే ఊర్మిక అంటే కెరటం, ఊర్మిక అంటే ఉంగరం. రాక్షసమైనటువంటి సహనంతో భరించావు. అసలు సహనానికండి మానవుల కంటే దేవతల కంటే రాక్షసులు చాలా గొప్పవాళ్ళు, పేరొందిన వాళ్ళు. రావణాసురుడు తపస్సులో భయంకరమైన సహనాన్ని పాటించాడు. రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్తు యజ్ఞం చేస్తూ ఉంటే హనుమంతుడితో సహా వానర సైన్యం అంతా వచ్చి యజ్ఞాన్ని భంగం చేశారు. ఎందుకంటే వాడి సంకల్పం మంచిది కాదు కాబట్టి. యజ్ఞాన్ని భంగం చేయడం తప్పు అనద్దు. కొన్ని యజ్ఞాలు భంగం చేయాలి, దుస్సంకల్పంతో జరిగితే భంగం చేయకుండా ఎలాగే, లేకపోతే వాడికి మహత్తర శక్తి వస్తుంది. ప్రపంచాన్ని నాశనం చేసి ఆయుధాలు ఎవడన్నా కనిపెడుతుంటే వాడి ఏర్పాటు భంగం చేయడమే మంచిది. ప్రపంచం బాగుండాలంటే అంతే. అలాంటిదే నికుంభిలా యాగమని చేశాడు ఇంద్రజిత్తు. దాన్ని చెడగొట్టారు హనుమంతుడు వానర సైన్యం వెళ్ళి. అప్పుడే లక్ష్మణుడు గెలవగలిగాడు. ఎందుకంటే ఆ యజ్ఞం పూర్తి అయితే అందులోంచి ఒక రథం వస్తుంది. ఆ రథంలోనే వాడు వచ్చి యుద్ధం చేసేవాడు. ఆ రథం మీద వాడు ఉన్నంతగా వాడిని ఎవరేం చేయలేరు. శత్రుఘ్నుడు గెలిచినటువంటి లవణాసురుడు అనే రాక్షసుడు ఉన్న రామాయణం ఉత్తరాఖండలో వస్తుంది వాడి కథ. వాడి దగ్గర వాళ్ళ నాన్నకి, వాడికి కాదు, వాళ్ళ నాన్న మధుడు, ఆ మధువుకి శివుడిచ్చిన శూలం ఒకటి ఉంది. ఆ శూలం చేతిలో ఉన్నంతకాలం వాడిని ఎవరేం చేయలేరు. ఆ శూలం లేకపోతే మాత్రం వాడు పని అయిపోయినట్టు. అందుకే శత్రుఘ్నుడు వాడిని అది లేకుండా చేసి చంపుతాడు. తప్పదు, అలాంటి ఉపాయాలు ఉన్నప్పుడు అలాగే చేస్తారు.
అలాగే వాలి బతికి వేరే ఉపాయాలు వెతకాల్సి వచ్చింది. రాక్షసుల యొక్క షరతులు వేరుగా ఉన్నప్పుడు దానికి తగినట్టుగానే మహావిష్ణువు వ్యవహరిస్తారండి. అందులో తప్పేమీ లేదండి. దాని వ్యూహం అంటారండి, అధర్మం అనరండి. పరిస్థితిని బట్టి వ్యవహరించాలి. ఎప్పుడు ముద్దురా చెప్పల్లా ఒకేలా ఉంటారు. ముక్కు సూటుగా పెడితే ముక్కు బద్దలవుతుంది. కొన్నింటికి దొడ్డిదో తప్పదు. ధర్మం కోసం వెళ్ళామా లేదా అదే ముఖ్యం. తోవ ప్రధానం కాదు, జరిగింది ప్రధానం. ధర్మాన్ని కాపాడామా లేదా దానికోసం దొడ్డుదో తొక్కాల్సి వస్తుంది, తప్పదు. త్రోవ కూడా పవిత్రంగా ఉండాలంటే ఇదివరకే కష్టమైంది, కలియుగంలో అసలే కష్టం. ఇక్కడ రాక్షసమైనటువంటి ఊర్మి తపస్సుల్లో రాక్షసులు ఎంత సహనం చూపించారో అంత సహనం చూపిస్తున్నావు, లేకపోతే ఇన్ని కష్టాలు భరిస్తావా అన్నారు. అందుకే నాకు 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించానని సహస్రావధానం తర్వాత సాగరఘోష కావ్యం 1116 ఏకధాటిగా అప్పగించానని ధారణ బ్రహ్మరాక్షసుడు అని బిరుదు ఇచ్చారు. అందులో సహనమే గుర్తు. అక్కడ అదేదో రాక్షసుడు అంటే కిరాతకుడు కాదు, లేదా ఆ బిరుదు వారు ఇస్తారని నేను పెట్టుకుంటాను. ఎంతో సహనం, ఎంతో ఓపిక, ఎంతో ప్రణాళిక ఉంటే తప్ప ఇంత చెప్పడం సాధ్యం కాదు. ఇన్ని పద్యాలు అప్పగించడం అనే ఇచ్చారు. అది అంచేత రాక్షస శబ్దం చాలా చోట్ల సహనానికి గుర్తు. అసలు ఆ శబ్దానికి అర్థం కూడా రక్షామయితి రుక్తం రాక్షసాతే భవంతు అని వాల్మీకి రామాయణం ఉత్తరాఖండలోనే ఉంది స్పష్టంగా. బ్రహ్మదేవుడికి యక్షులు రాక్షసులు ఇద్దరు తపస్సు చేసి అడిగారు, రక్షామా రక్షామా అన్నవాళ్ళు మీరు రాక్షసులు అవ్వండి, యక్షామా యక్షామా అన్నవారు యక్షులు అవ్వండి అన్నట్ట. యక్షులేమో రకరకాల పూజలు పురస్కారాలు చేస్తూ కూర్చున్నారు, రాక్షసులు రక్షిస్తూ కూర్చున్నారు. అందులో కొంతమంది పరాక్రమం పెరిగి భక్షించారు, అది వేరే విషయం. వాళ్ళ వల్ల కులానికి మొత్తం చెడ్డ పేరు వచ్చింది. కానీ రాక్షసులంతా చెడ్డవాళ్ళు కాదు. ఆ విషయం పురాణాల్లోనే ఉంది స్పష్టంగా. దిక్పాలకుల్లో ఒకడు రాక్షసుడే నివృత్తి. వాడికి మనిషి వాహనం, అతను ఆయుధం బాణం, అతను జయాన్ని ఇస్తాడు, నైరుతి మూలకు అధిపతి. ఇలా ఉన్నాయి పురాణాల్లో. ఎప్పుడు ధర్మ అధర్మ విషయాలు తప్పితేనండి జాతుల పట్ల పక్షపాతాలు, స్త్రీ పురుషుల పట్ల ప్రత్యేక పక్షపాతాలు ఉండవండి. ఉంటే ఋషులు ఎందుకు రాస్తారండి? ఆ ఋషుల మనస్తత్వం ఏంటి? బ్రహ్మజ్ఞానం పొందిన మహానుభావులు అటువంటి మాటలు ఎందుకు మాట్లాడతారు? ధర్మాధర్మాలే వాళ్ళకి కావలసింది. స్పష్టముగా దినపత్రికలు ధరా మర్మములెల్ల వ్రాయుచు ప్రమాదపు హెచ్చరికలు వెలార్చినన్ కర్మమిదేమి ఒక్కరును కాంచరు బాధ్యతలను గ్రహించరే అన్నాడు. రోజు దినపత్రికలు చెబుతున్నాయి కదా, టీవీల్లో చెబుతున్నారు కదా, అయినా జాగ్రత్త పడరేమిటి? అసలు మానవ స్వభావంలో ఈ లోపం ఏమిటి అని అడిగాడు. అనవిని నీటిడొంక జలహాసము వీసముదోపయిట్లనెన్ అనవిని నీటిడొంక జలహాసము వీసముదోపనిట్లనెన్ మనుజుల బద్ధకమ్ములను మార్చుట కష్టము పీక మీద కూర్చొని పని చేయ చూడవలే. మనుజుల బద్ధకమ్ములను మార్చుట కష్టము పీక మీద కూర్చొని పని చేయ చూడవలే. చూడగవచ్చును గాని చిత్తశుద్ధిని పని మీద శ్రద్ధను విధేయత విజ్ఞత నేర్పవచ్చునే. కొన్ని నేర్పితే రావయ్యా, కొన్ని నేర్పవచ్చు. ఏం చేయమంటావు? పరిస్థితి అంతే, మీరే తెలుసుకోవాలి ఈ విషయాన్ని. అనవిని అని కవి చెప్పగా విని నీటి డొంక, కెరటానికి ఇది మరొక పేరు. నీటి డొంక అంటే కెరటం. ఎందుకంటే ఒక చెట్టు డొంక ఏదో ఇలా అల్లుకున్నట్టే పొదలాగా కెరటం కూడా ఇలా అల్లుకుంటుంది. అందుకని నీటి డొంక అన్నారు. అచ్చ తెలుగు పదాల్లో ఉంటుంది. జలహాసము వీసముదోపనిట్లనెన్ అనవిని నీటి డొంక జలహాసము వీసముదోపనిట్లనెన్ మనుజుల బద్ధకమ్ములను మాంచుట కష్టము పీక మీద కూర్చుని పని చేయ చూడవలి. చూడగవచ్చును గాని చిత్తశుద్ధిని పని మీద శ్రద్ధను విధేయత విజ్ఞత నేర్పవచ్చుని. మనుషుల బద్ధకాలను మాన్పించడం చాలా కష్టం అండి. నిజంగానే మన ప్రయత్నాల్లో చాలామందికి తెలిసొస్తుంది ఈ విషయం. ఒక్కోసారి మన కుటుంబాల్లో మన మనస్తత్వాలు తల్లిదండ్రులు ఎలా ఉంటాయంటే, మా పిల్లాడికి ఏ దుర్వ్యసనాలు లేవండి అంటారు. వాడు పొద్దున్న 9ంటికి కానీ 10ంటికి కానీ లేవడు. అది పెద్ద దుర్వ్యసనం. తాగుడు కంటే దుర్వ్యసనం ఇది. ఆలస్యం హి మనుష్యాణం శరీరస్థో మహాన్ రిపు. బద్ధకాన్ని మించిన శత్రువు లేదన్నారు. పేకాట, మద్యపానం ఇటువంటి వాటికంటే భయంకరమైన వ్యసనం ఈ పొద్దున్నే లేవకపోవడం. ఇంకొంతమంది ఏదో లేస్తారు, ఏ పని సమయానికి చేయరు, ప్రతిదీ వాయిదా. ఇదంతా బద్ధకం వల్లే వస్తుంది. వస్తువులన్నీ చిందరవందర. అసలు ఆ వేళ చాలామంది ఇళ్లలో మంచాలు చూస్తుంటే అన్నీ అంది మీదే ఉంటాయి. ఏముంటాయో తెలియదు, ఎక్కడ పెడతారో తెలియదు, అన్నీ వెతుక్కోవడమే. మర్చిపోయా ఇలాగే మర్చిపోయారు ఆత్మను కూడా. ఎక్కడ పెట్టారో మర్చిపోయారు. 70 ఏళ్ళు వచ్చాక వెతుకుతారు, దొరకదు. అది 70 ఏళ్ళు మర్చిపోతే దొరుకుతుందా?
ఒక ఇంట్లో ఏదో ఒక వస్తువు నిన్న పెట్టి మర్చిపోతే దొరుకుతుందండి, 10 రోజులు అయి మర్చిపోతే దొరకదండి. 70 ఏళ్ళు అయింది పుట్టాక మర్చిపోయి, ఆత్మ అప్పుడు 70 ఏళ్ళు వచ్చాక ఏదో ప్రవచనం విన్నప్పుడు ఆత్మ అంటున్నారు ఏమిటో ఒకసారి ఎక్కడ దొరుకుతుంది? 70 ఏళ్ళు అయింది మర్చిపోయి, దొరకదు. అందుకే రోజు పొద్దున్నే పూజ, దేవతార్చన, సంధ్యావందనం, ఏదో గుళ్ళోకి వెళ్ళడం ఎందుకు పెట్టారంటే 24 గంటలు పావు గంట అయినా ఆత్మ గురించి ఆలోచిస్తే వాడు బాగుపడతాడు. దొరుకుతుంది, త్వరగా దొరుకుతుంది. ఎందుకంటే ఒక వస్తువు నిజంగానే ఇంట్లో దొరకనప్పుడు అండి, ఈ గది వెతికాక ఆ గది వెతుకుతాం, ఎందుకు దొరకదు అంటే అసలు కొన్ని గదుల్లో ఆ వస్తువు ఉండే సమస్య లేదు. ఒక కళ్ళజోడు పోయింది, కళ్ళజోడు బాగుంది, నీళ్ళ గదిలో ఉంటుంది అని స్నానం చేసేటప్పుడు కళ్ళజోడు ఎవడు పెట్టుకెడతాడు, అక్కడ ఉండదు. వంటింట్లో కూడా ఉండే సమస్య లేదు సాధారణంగా. ఆడాళ్ళు అయితే ఉంటుందేమో, మగాళ్ళైనా ఉండొచ్చు. పోనీ అదొకటి అనుకుందాం కాసేపు. ఓ బిందెలో కళ్ళజోడు ఉండదు కదా, ఉండని చోట్ల కొన్ని ఉన్నాయి, ఉండే అవకాశం ఉన్న చోట్ల పోనీ అంతా వెతికే అవకాశం లేదు. మనకి ఇవాళ ఈ గది, మధ్యాహ్నం ఈ గది అంటే దొరకదండి. 4 రోజుల్లో ఉంటే, నిజంగా ఉంటే భగవంతుడైనా అంతే, నిజంగా ఉన్నాడు, మనకు దొరకట్లేదంటే 70 ఏళ్ళైంది మర్చిపోయి, మరి ఎక్కడ పెట్టామో కూడా తెలియదు. అదే తానే భగవంతుడు అనే విషయాన్ని మర్చిపోయాడు, తన ఇల్లు అలుకుతూ తన పేరు మర్చిపోయినట్టే తాను భగవంతుడు అనే విషయాన్ని జీవుడు మర్చిపోయాడు. కాబట్టి ఆత్మ దొరకడం లేదు మనకి. అహం బ్రహ్మాస్మి తత్వమసి అని కాస్త ఆలోచన చేస్తే దొరుకుతుంది, ఆ విచారంలో దొరుకుతుంది. ఇక మాట్లాడు. అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతారు, మరణం అనేది 2 రకాలుగా ఉంటుంది. దేహం అంతం కావడం ఒక మరణం, ఆలోచన అంతం కావడం ఇంకో మరణం అంటాడు. ఆలోచన అంతం కావడం మరణం కాదు, పునర్జన్మ రాహిత్యం. అదే కోరుకోవలసింది, అదే చెప్పారు ఆయన. దేహం అంతం కావడం ఒక మరణం. దేహం అంతం అయితే ఏముంది, మళ్ళీ దేహాలు వస్తూనే ఉంటాయి. గోళ్ళు తీసే మళ్ళీ గోడు రావట్లా, వెంట్రుకలు తీసే మళ్ళీ వెంట్రుకలు రావట్లా, దేహం తీస్తే ఇంకో దేహం వస్తుంది. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముఖ్యతి, భగవద్గీత మాటే. అది కుదరదు. రెండో మాట చెప్పారే కృష్ణమూర్తి గారు, ఆలోచన అంతం కావడం మరణం అని. అది మరణం కాదు, నిజానికి మోక్షం. ఆలోచన అంతం కావాలి, ఆలోచించకూడదు అసలు. అంటే ఆలోచించకుండా ఏదో మదకొడుగా ఉండమని కాదు, ఎప్పుడు అవసరమైతే అప్పుడే, ఎంత అవసరమైతే అంతే ఆలోచించండి. నేను కూడా అభ్యాసం చేస్తూనే మీకు చెబుతున్నా, నేను అభ్యాసం చేస్తున్నాను. 1 ఏడాదిగా తీవ్ర అభ్యాసం చేస్తున్నా ఈ విషయంలో. ఆలోచించద్దు, అవసరమైతే తప్ప. ఏదైనా ఒక పనిలో ఉండగా ఇంకో ఆలోచన వస్తే ఇప్పుడు కాదుగా అని మీట నొక్కినట్టు నొక్కుతున్నా నా మనస్సు నేను. మొన్నెవరో ఫోన్ చేస్తే విచిత్రంగా, మా మిత్రుడే, గరికిపాటి వారు ఏం చేస్తున్నారన్నాడు. మనస్సును నిగ్రహించుకుంటున్నాను. ఒకసారి కింద పడిపోయాడు వాడు. ఇదేమిటయ్యా ఈ మాట చెబుతావు అని మళ్ళీ ఫోన్ ఎత్తాను. మనస్సును నిగ్రహించుకుంటున్నా, ఏం చేస్తున్నావు అంటే ఏం చెబుతారని ఏదో పనులు. నేను అలా చెప్పాలా, నేను నిజంగానే చెప్పా, చమత్కారమేనా అది నిజమే. మనస్సును నిగ్రహించుకుంటున్నానండి అన్న. ఏమిటి అంత ఏమొచ్చి మీద పడింది అన్నారు. ఏం లేదు, మనస్సు ఉంది కదండి ఆలోచన, దాన్ని నిగ్రహించు. ఏమిటయ్యా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నాకు అలాగే మాట్లాడాలనిపిస్తుంది, ఏం చేయమంటావు, యోగ వాసిష్టం వంట పడితే ఇలాగే ఉంటుందన్న. అది ప్రయత్నమేనండి, ఏం తప్పే ఉందండి. పిచ్చాడు ఎందుకు అనుకోవాలండి? పిచ్చివాడికి జ్ఞానికి ఒకటే తేడా అండి. ఇటీవలే గొప్ప పుస్తకం చదివా నేను, నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారిది, ఏకాంతము ఒంటరితనము అని ఒక మంచి పుస్తకం రాశారు వారు. అందులో ఒక మంచి మాట చెప్పారు, పిచ్చివాడికి జ్ఞానికి తేడా ఏంటి ఏమిటి అట, సృష్టి అనే భవనం నుంచి దొడ్డి గుమ్మం వెనకాల నుంచి బయటపడిపోయిన వాడు పిచ్చివాట. సృష్టి ఒక భవనం అనుకుంటే దాంట్లోంచి దొడ్డి దోవలో బయటపడినవాడు పిచ్చివాట, సింహద్వారం నుండి హాయిగా బయటపడినవాడు జ్ఞాని. ఇంతకంటే తేడా ఏం లేదండి, ఇద్దరు బయటపడ్డారు అన్నాడు. వీడు దొడ్డి గుమ్మంలోంచి బయటపడ్డాడు, వాడికి తోవ తెలియదు, అనుకోకుండా పడ్డాడు అనమాట. మంచిది, అనుకోకుండా మళ్ళీ ఇందులోకి వచ్చే అవకాశం ఉంది. జ్ఞాని రాడు, ఒకవాడు వచ్చినా ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే సింహద్వారం నుంచి వాడే వెళ్ళాడుగా బయటికి, వాడంతా వాడు తెలుసుకుని వెళ్ళినవాడు ఒకవాడు వచ్చినా ఆనందంగా ఉంటాడు, హాయిగా ఉంటాడు. ఇబ్బందులు పడ్డాడు, మళ్ళీ వ్యామోహాల్లో పడ్డాడు. అంచేది జ్ఞానికి పిచ్చివాడికి తేడా ఏమీ లేదయ్యా. పిచ్చివాడు సృష్టి అనే భవనం నుంచి దొడ్డు గుమ్మల నుంచి బయటపడ్డాడు, పొరపాటు ఎవరో పడేస్తే పడ్డాడు, ఏదో శక్తులు పడేసాయి, వాడికి తెలియదు. అది లోకాన్ని పట్టించుకోవడం లేదు. జ్ఞాని సింహద్వారం నుంచి బయటపడ్డాడు, వాడంతలో వాడు పట్టించుకోడు. మంచిది, మనంతరం మనమే బయటపడితే హాయిగా ఉంటామండి. బయటపడాలి, ఎప్పటికైనా పడాల్సిందే, లేకపోతే దేవుడే పడేస్తాడు మృత్యు రూపంలో, ఇంకో జన్మ వస్తుంది. అది కూడా రాకుండా ఉండాలంటే ఇది చేయాలి. అంటే మనస్సును నిగ్రహించుకోవడం, ఆలోచన వచ్చింది నిజం వాయిదా వేయండి. పని వాయిదా వేస్తున్నాం చాలా తేలిగ్గా. పని ఏదైనా ఒక పని ఉండగా ఎన్ని పనులు చేయను, నాకు 2 చేతులు ఉన్నాయి అంటున్నామే.
మన మనస్సు ఒక 4 ఆలోచనలు చేసినప్పుడు ఎన్ని ఆలోచనలు చేస్తాం? ఒకటే మనస్సు, దిక్కుమాలిన మనస్సు అని మనస్సును ఎందుకు తిట్టట్లా? తిట్టాలి. మన మనస్సును మనమే తిట్టుకోవాలి. ఎదుటివాళ్ళు పిచ్చివాళ్ళు అనుకున్నా మంచిది. అదే జ్ఞానం. ఇప్పుడేం ఆలోచన అది? రేపొద్దున ఎప్పుడో వస్తుంది, రేపు ఆలోచిద్దాం. అంత ఇప్పటి నుంచి ఆలోచించాల్సిన కొన్ని ఉంటాయి, చూద్దాం. దానికి చేసుకోవాల్సిన ఏర్పాట్లు అంతకంటే ఉంది. ఏర్పాటు ఉంటుంది, ఆలోచనే ఉండదండి. ఓ పెళ్లి తలపెట్టామంటే ఏర్పాట్లు ఉంటాయి, ఆలోచనే ఉంటుంది. ఆలోచన వచ్చింది, చెప్పాయి. ఇవాళ డబ్బులు ఇస్తే అని దొరుకుతున్నాయి, చెప్పాయి. ఫోన్ తీసుకొని చెప్పాయి. ఎవరికి చెప్పాలో వస్తే వస్తాయి, వచ్చే వరకు ఆలోచించుకో. వస్తాయో లేదో, ఎన్ని వస్తాయో, సరిపోతాయో లేదో. ఎందుకు ఇదంతా మనకి ఇష్టంగా ఉంది. అసలు ఈ రాద్ధాంతం అంతా ఇష్టంగా ఉంది. దేవుణ్ణి తలుచుకోవడం మనకి ఇష్టం లేదు అసలు. ఈ సొల్లు సోది ఇవి బాగా నచ్చుతున్నాయి. ఎప్పుడెప్పుడు అయిపోయిన పెళ్ళిళ్ళు చెప్పుకోవడం. మా చిన్నతనంలోనేనమ్మా చాలాను అన్న, మళ్ళీ అక్కడి నుంచి తీసుకోవడం. ఇప్పుడు 70 ఏళ్ళు వెనక్కి వెళ్ళాము. ఇప్పుడు మిగిలి ఈ శాలిటీ బయటపడేసరికి 70 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే చిన్నతనం పెళ్లి గొడవ. ఇప్పుడు ఎలా ఉండదు ప్రపంచం, మనం ఉండమన్నట్టు ఉంటుందా? అంటే అసలు ఈ కబుర్లు, ఈ చెత్త, ఈ గడ్డి గాదం, ఈ గడ్డిమేటు మనకి చాలా ఇష్టంగా ఉందండి. అందులో చిన్న పురుగు దూరినట్టు దూరేమండి ఈ గడ్డిమేట్లు, ఈ సృష్టి అనే గడ్డిమేట్లు. ఇకంతా దాన్ని కొట్టుకుంటున్నామండి ఇక్కడ. అందుకే బద్ధకములను మానుచుట కష్టము. అలా ఆ బద్ధకాన్ని వదిలించుకోవాలి. ఆ మనస్సును చురుగ్గా ఉంచాలి. జాగ్రత్త జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత అంటే అర్థం అది. ఎప్పుడు జాగరూకంగా ఉండవంటే మనస్సుని ఆత్మ పదార్థం నుంచి మళ్ళనీయకుండా చేయడం. ఆ ప్రయత్నం చేద్దాం. 23:30 గంటలు చిత్తశుద్ధిగా ప్రయత్నం చేద్దాం. తెలుగు తల్లిని నమస్కరిస్తూ చేద్దాం. తెలుగు తల్లిని తలుచుకుంటూ ఆ ప్రయత్నం చేద్దాం. సెలవు.